रवि प्रकाश सिलिकानांध्रा आस्पत्री कुचिपुड़ी सुपर स्पेशालिटी वैद्य सेवలు పూర్తిగా ఉచితం। मैं तो ज़्यादा आपसे बात नहीं करूंगा क्योंकि पिछले 2 घंटे से सभी ने अपने विचार व्यक्त किया है। मैं पिछले 15 दिनों से तेलंगाना का प्रवास कर रहा हूं और जो प्रवास की अनुभव, कार्यकर्ताओं का जोश और नेताओं का जो संचार और एक माहौल जो बना है मोदी जी का, तो पूरे 17 में आज की तारीख में हम 12 सीटें तेलंगाना में जीत रहे हैं। पूरे दक्षिण भारत में कर्नाटक के बाद भारतीय जनता पार्टी का गढ़ कोई है तो वो तेलंगाना है। और पूरे प्रदेश में जो माहौल बना है, बंगाल से लेके पूरे भारत में, उसे जो एक नारा है 370 और 400 का, निश्चित रूप से हम पार करेंगे। आज यहाँ पे बूथ का सम्मेलन है। मैं आशा करता हूँ जितने बूथ अध्यक्ष यहाँ पे उपस्थित हैं, थोड़ा अपना हाथ, क्योंकि यहाँ पे बूथ अध्यक्ष हैं, आज से आप हर दिन 2 घंटे काम करो, ज़्यादा मत करो। 1 हफ्ते के लिए 2 घंटे काम करो, सुबह 1 घंटा, शाम को 1 घंटा। ఈ రోజు బూత్ అధ్యక్షుడిగా అందరం కూడా ఇక్కడ అందరం వచ్చున్నాం। మీ అందరికీ కూడా ఒక సూచన, నా పరంగా నాకు ఒక సూచన ఏంటంటే, ప్రతిరోజుగా కూడా ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు, ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు, అంతకంటే సమయం ఎక్కువ అవసరం లేదు। మీరు ప్రతిరోజు రేపు రాబోయే 30 రోజుల పాటు ఈ 2 గంటల సమయం ఇచ్చినట్టయితే పూర్తిగా ఆ రకంగా మన విజయాన్ని సునాయాసంగా। एक बूथ में कोई एक आदमी यहाँ पे बूथ अध्यक्ष खड़ा हो, कोई एक आदमी को खड़ा, ఒక బూత్ అధ్యక్షులు లేండి, ఎవరన్నా ఒకరు లేండి, माइक दे दो। ఒక బూత్ అధ్యక్షులు లేండి, एक माइक दे दो यहाँ पे। ఒక బూత్ అధ్యక్షులు లేండి। కుమారస్వామి ఎవరు లేవండి। जो हाथ कर रहे उसको मत दे दो, वो कॉन्फिडेंट है। जो नहीं कर रहे उसके हाथ में दे दो। आपका बूथ नंबर पता है? नरेंद्र मोदी गारी नायकत्व, मोदी गारी नायकत्व, मोदी गारी नायकत्व। ఈ రోజు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని బూత్ కమిటీ బాధ్యులు, మండల కమిటీ బాధ్యులు, డివిజన్ కమిటీ బాధ్యులు, మరి అందరితో ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలి। మే 13వ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం ఏ విధమైన ప్రణాళిక తయారు చేసుకోవాలో, సూచనలు ఇచ్చుకోవాలో మరి ఈ సమ్మేళనం ద్వారా మెసేజ్ పంపాలి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం। గత 10-15 రోజులుగా జాతీయ పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం వరంగల్ పార్లమెంటు అభ్యర్థి గెలుపు కోసం మరి మురళీధర్ గౌడ్ గారి నేతృత్వంలో పార్లమెంట్ కమిటీ వర్క్షాప్ జరుపుకొని, నియోజకవర్గ స్థాయి వర్క్షాపు జరుపుకొని, మండల స్థాయి వర్క్షాపు జరుపుకొని, డివిజన్ స్థాయి వర్క్షాపు జరుపుకొని, ఈరోజు పూర్తి పార్లమెంట్ స్థాయి బాధ్యుల వర్క్షాప్ ఈరోజు సమ్మేళనం జరుపుకుంటున్న తరుణంలో, ఒక పండుగ వాతావరణంలో మే 13వ తారీఖు ఎప్పుడొస్తుంది కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో మా అభ్యర్థిని గెలిపించుకోవాలని మీ ఉత్సాహం చూస్తుంటే కనబడుతుంది। దయచేసి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా, 2 పర్యాయాలు నేను శాసనసభ్యునిగా ఆ నియోజకవర్గ అభివృద్ధి కానీ, ఆ నియోజకవర్గ సంక్షేమం కానీ, ఆ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్న విధానం కానీ, ఆ నియోజకవర్గంలోని కార్యకర్త కష్టసుఖాల్లో పాలు పంచుకున్న పరిస్థితి కానీ మీ అందరికీ తెలుసు। రేపు వరంగల్ పార్లమెంటు పరిధిలో, ఈ వరంగల్ జిల్లాలో అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి 3వ ప్రధానమంత్రిగా మోడీ గారు అవుతారు అని ఏ విధంగా కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలు, నాయకులు, పత్రికలు
అంటున్నాయో, మరి మోడీ గారి నాయకత్వంలో మీ సోదరుడిగా నేను మీ ప్రతినిధిగా వెళితే ఈ వరంగల్ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. గతంలో సరి అయిన ప్రాతినిధ్యం లేకపోయినా, సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా ఏం జరిగిందో ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పారు. ఈ వరంగల్ జిల్లాకు ఒక స్మార్ట్ సిటీ, ఒక హెరిటేజ్ సిటీ, ఒక గిరిజన యూనివర్సిటీ, అనేక ఎన్హెచ్ఏలు, మీ గ్రామాల్లో అంతర్గత రోడ్లు, డంపింగ్ యార్డ్లు, మరి శ్మశాన వాటికలు, మోడీ గారి నేతృత్వంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ముద్రా లోన్స్, మరి ఏ విధంగా మీ పల్లెల్లో పట్టణాల్లో కనిపిస్తున్నాయో మీకు తెలుసు. దయచేసి మీ అందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నా, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఒకటే నేను మనవి చేస్తున్నా, మీ అందరి సహకారంతో ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాం. మరి మోడీ గారి నేతృత్వంలో మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారి నాయకత్వంలో మీ ప్రతినిధిగా ఈ వరంగల్లో ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ, మడికొండ, కొడకండ్ల, సంఘంలో ఉన్న టెక్స్టైల్ పార్కుల అభివృద్ధి, మరి యనమామల మార్కెట్ను ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ జిల్లా యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు, ఈ జిల్లాలో ఉన్న మా మహిళమ్మ తల్లులకు ఆర్థిక అభివృద్ధి, చాలా కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. మరి ఈరోజు ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టారు సిఆర్ గారు, మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామన్నారు. అయ్యా, ఈ 40 ఏళ్ళని రాజకీయంలో అనేక సంవత్సరాలు మంత్రిగా నువ్వే కదా కొనసాగింది. అప్పుడు లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పుడు ఎట్లొస్తుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యాలి. నేను ఒక కార్యకర్తగా, ఒక విద్యావంతునిగా, ఒక కాంట్రాక్టర్గా, ఒక రాజకీయ నాయక ప్రతినిధిగా స్వశక్తితో ఎదిగిన వాణ్ణి నేను. నువ్వు ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా 94లో రాకముందుకే నేను 91లో కాంట్రాక్టర్ను. నువ్వు కాదు నన్ను కాంట్రాక్టర్ చేసింది. నేను కష్టపడి చదువుకొని ఒక కాంట్రాక్టర్గా, ఒక వ్యాపారస్తునిగా మరి ఎదిగి రాజకీయాల్లో రాణించి ప్రజల ఆశీర్వాదం తీసుకున్న వాడిని. నువ్వు నన్ను కాంట్రాక్టర్గా చేయలేదు. మరి నువ్వు నీతికి నియమావళికి నేను కేరఫ్ అని మాట్లాడతావు. ఏ విధంగా నీకు వచ్చినాయో ఈ ఆస్తులు, ఏ విధంగా సంపాదించినవో ప్రజలు గమనిస్తున్నారు. మరి మొన్ననే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే మరి ఏం తీసుకొని మళ్ళా పార్టీ మారినవో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈరోజు కష్టపడి బతికిన వాడిని, ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వాడిని, శ్రమను కష్టాన్ని నమ్ముకున్న వాడిని, కార్యకర్తలను నమ్ముకున్న వాడిని, కార్యకర్త కష్ట సుఖాల్లో ఎదిగిన వాడిని, వారిని కాపాడుకున్నవాడు ఈ ఆరూరి రమేష్. దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా పని విధానం మీరు చూశారు, నా కమిట్మెంట్ మీరు చూశారు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసినాం. అవకాశం వస్తే 10 సంవత్సరాలు ప్రజలకు మధ్యలో ఉన్నాం. మొన్న జరిగిన ఫలితాల్లో కొందరి మోసంతో, వెన్నుపోటుదారులతో ఏ విధంగా ఇబ్బంది పడ్డామో తెలిసినాం. అందుకే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కోసం మోడీ కోసం ప్రజలు ఏ విధంగా ఉన్నారో మోడీ నేతృత్వంలో ఈ బిడ్డడు పనిచేయడానికి బయలుదేరాడు. మరి మోడీ గారి ఆశీస్సులతో మరి పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆశీస్సుల కోసం వచ్చాం, మీ దీవెన కోసం వచ్చాం. మీ కష్టంతో, మీ ఆలోచనతో, మీ కష్టంతో మరి ఫలితాలు తీసుకురావాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.